ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఆ వెల్ఫేర్ అనేది పట్టించుకోలేదు. అభివృద్ధి ఎక్కడ మైనస్ లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం రెవెన్యూ మైనస్ లోకి వెళ్ళిపోయింది. దయచేసి సమయం తక్కువ ఉంది. దాసరి గారు రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఆర్థికంగా అదేనండి మైనస్ లోకి వెళ్ళిపోయింది. బాలగారు దాసరి గారు సార్ బ్రహ్మనాయుడు గారు ఒక ఆడ మనిషి, ఆడపిల్ల, ఒక తండ్రి కూతురు, ఆవిడ పుట్టిడు దుఃఖంలో ఉంటే మీరు వాస్తవాలను చెప్పాలి కానీ ఆవిడని కించపరిచే విధంగా ముద్రగడ గారి చావుని కించపరిచే విధంగా మాట్లాడొద్దని విశ్లేషకులు ఎవరైనా కానీ నేను చెప్తా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక అధికార ప్రతినిధి, ఒక పార్టీకి అధికార ప్రతినిధి అవ్వాలంటే కొన్ని సంవత్సరాల పాటు కఠోర శ్రమ, కమిట్మెంట్ ఉండి మంచిగా మాట్లాడి పార్టీ పట్ల నిబద్ధత చూపించి పార్టీ లైన్ అర్థం చేసుకుని పార్టీకి లాయల్ గా ఉంటే పార్టీ గుర్తించి వాళ్ళకి అధికార ప్రతినిధి పదవి ఇస్తుంది. ఒక అనలిస్ట్ అవడానికి ఏమీ క్వాలిఫికేషన్ లేదు. చెట్టు కింద కూర్చున్న ప్రతోడు మెడలో అనలిస్ట్ ముసుగేసుకుని వచ్చేయచ్చు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఒక్క నిమిషం మెడలో బోర్డు కట్టుకుని ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మెడలో బోర్డు వేసుకుని నేను విశ్లేషకుడిని అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఎవరికి జవాబుదారీ కాదు. ఈ రోజున ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడవచ్చు, రేపు పొద్దున్నే లేకపోతే అదే డిబేట్ లో ఇంకో పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడేదానికి ఒక నిబద్ధత ఉండదు, ఒక శాంక్టిటీ ఉండదు, ఒక జవాబుదారీతనం ఉండదు. నోటికి వచ్చినట్టు మాట్లాడి నేను అనలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజున వంశీ గారు నువ్వెలా అయ్యావయ్యా అధికార ప్రతినిధి అంటే నువ్వు ఒక అధికార ప్రతినిధి అయ్యి చూపించు, దాంట్లో ఎంత కష్టం ఉంటుందో తెలుసుకో. లేకపోతే ఒక తండ్రి కూతురు మధ్యలో గొడవ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక చావును కూడా రాజకీయం చేసే పరిస్థితుల్లో ఈ రోజున దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయంటే చాలా బాధేస్తా ఉంది. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పేది ఏంటంటే ముద్రగడ గారిని, ఆయన చావుని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎవరైనా అర్జీ పెట్టుకోవచ్చు, లేకపోతే ముద్రగడ గారు ఆయన స్వభావం మనకు తెలుసు, ఆయన భావజాలం మనకు తెలుసు, ఆయన ఎవరిని దేహి అని అడిగే పరిస్థితి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే మీరు విశ్లేషకుల ముసుగులో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మేము ఎవరికి ఎవరిని అంటున్నారు? విశ్లేషకుల ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరిని అంటున్నారు? మీరు సూటిగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళనే అన్నా. ఇప్పుడు బాలగారు అన్నారా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆయన అంటే కనుక ఆయన అట్లా మాట్లాడుతుంటే ఆయన్ని అన్నాను. ఓకే అయిపోయిందా? ఇప్పుడు నేను ఆన్సర్ చేయనా? ఇప్పుడు ఆయన ఏమన్నారు, విశ్లేషక ముసుగులో దారిపోయే దాన్ని ఎవరిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోపెట్టరు. బై ద బై మీరు తెలుసుకోండి, విశ్లేషకులు అవ్వాలంటే కూడా ఆ స్టూడియోలో వాళ్ళకి కూడా కూర్చోబెట్టరు. ఒకరిని కూర్చోబెట్టండి. మీకు తెలియని విషయం ఏంటంటే మీకు ఏ మాత్రము నాలెడ్జ్ లేకపోయినా కూడా మీ పొలిటికల్ పార్టీలో భజన చేసుకుంటే చాలు, ఒక లెటర్ హెడ్ ఇచ్చేస్తారు, ఆ లెటర్ హెడ్ మీద వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతారు. మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే మిస్టర్ దాసరి కిరణ్ గారు, మీరు ముందు నేను ఎవరు ఏంటి నా గురించి తెలుసుకొని అప్పుడు మీరు తెలుసుకోండి హూ ఐయామ్ అనేది. మీకు తెలియని విషయాలు అవన్నీ మీరు భజన చేసుకొని మీ యొక్క పార్టీలో ఉన్న వ్యక్తిని సార్ అని భుజాలు తడుముకొని పోయి లెటర్ హెడ్ లో నేను స్పోక్స్ పర్సన్ రాయించుకొని ఎవడైనా వచ్చేయచ్చు, ఈజీ అది. దాంట్లో ఏముంది? ఎంత కష్టపడితే ఏది భజన చేయడం కష్టపడ్డామా? పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఇఫ్ యువర్ పొలిటికల్ పార్టీ ఇన్సైడ్ ద పార్టీ ఆఫ్ దేర్ ఈస్ ఎన్ డిస్ప్యూట్ యూ హ్యావ్ టు రైజ్ ద వాయిస్. దట్ ఈస్ ద పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్సెస్. మీరు చేస్తున్నారా? నేను చెప్తే బాగోదు, నేను ఓపెన్ అయిపోయి చెప్తే బాగోదు. ఎందుకంటే మీకు తెలుసు అయ్యా నా హిస్టరీ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. మీరు భారతదేశంలో 1947 తర్వాత 3000 చిల్లర పొలిటికల్ పార్టీస్ ఉంటే నా కాంట్రిబ్యూషన్ 10%, 200 పైన చిలుకు పార్టీలో రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి నేను. అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, దాని బైలాస్ ఏంటి, దాని వర్కింగ్స్ ఏంటి నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు నాకు చెప్తే నేను నేర్చుకునే స్థాయిలో నేను లేను. కాబట్టి నాదేంటో నాకు తెలుసు, మీ ప్రజలకి కూడా తెలుసు. కాబట్టే నాకు 200 చిల్లర మంది క్లయింట్లు వచ్చారు, పొలిటికల్ పార్టీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, అండ్ మీరు కూడా సర్వీస్ తీసుకున్నారు ఒకనొకనప్పుడు. తెలియకపోతే మాడిశెట్టి రాఘవయ్య గారు అని చెప్పి మీ ఫౌండర్ సెక్రటరీ ట్రెజరర్ ఉంటాడు, ఆయన అడగండి. అరే ఆయన కదండి పుట్టకతో వచ్చినప్పుడు ఆయన అడిగితే చాలా ఎలాబరేట్ గా నా గురించి చెప్తాడు. మీకు తెలియదు కదా, మీరు జస్ట్ ఇప్పుడు వచ్చేసి లెటర్ మీద వచ్చేసి స్పోక్స్ పర్సన్ తెలియదు. ఏమంటే ఆయన 6 years అయిందండి. మాడిశెట్టి రాఘవయ్య గారు ఎప్పుడు ఫౌండింగ్ ఆయన అడిగితే చెప్తాడు. ఆయన అడగండి చెప్తారు నా గురించి. అదే ఆయన అడగండి సార్, మీ పార్టీలో ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన తెలియదు 6 years కాబట్టి చాలా మంది వెళ్ళిపోయారండి, అన్ని రాజకీయ పార్టీల నుంచి వెళ్తుంటారు వస్తుంటారు. వంశీ గారు 1 word కంక్లూజన్. ఏం సార్ ఎవరన్నా సార్ అడగమంటున్నారు? ఆయన మిమ్మల్ని కాదులేండి, కాదులేదు మిమ్మల్ని కాదులేండి, మీరంటే నేను పుట్టక ముందు పుట్టిన పార్టీలే అండి. మీ పార్టీ చాలా లాంగ్ బ్యాక్ కదా.
సరే సార్, ఇప్పుడు ఎవరి పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వారి పార్టీలు నచ్చి ఇచ్చుకుంటాయి. ఏదైతే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత విభాగంలో